Welcome to A6 News. This is Priya. అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలలో ఈరోజు లక్ష్మీ కన్వెన్షన్లో కర్మనాథ్లో ఘనంగా వైభవంగా దాదాపు 30 మంది యోగా గురువులను సన్మానం చేసుకోవడమే కాకుండా ఇలా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యోగాతోటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలా డాక్టర్లు అవసరం లేని యోగా ప్రతి ఒక్కరు కూడా చేస్తే 1 అవర్ అన్న కనీసం మినిమం 30 మినిట్స్ అన్న చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నారాయణ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ గారు, పవన్ శ్రీనివాస్ గారు బ్రహ్మాండమైన కార్యక్రమాలలో యోగా సన్మానం చేయడమే కాకుండా చాలామంది దాదాపు 200-300 మంది యోగాతో పాటు అందరూ కూడా ఒక యోగా చేస్తే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఇలా దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది కూడా అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి. జై గురుదేవ. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఘనంగా కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కన్వెన్షన్లో నిర్వహించడం జరిగింది. తెలంగాణ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మరియు జాగృతి అభ్యుదయ సంఘం, షిరిడి సాయి అష్టాంగ యోగా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో మనం గమనిస్తున్నాం, రోజు రోజుకి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, తప్ప తగ్గడం లేదు. ఆయుర్వేదం అంటున్నారు, యునాని అంటున్నారు, అల్లోపతి అంటున్నారు, హోమియోపతి అంటున్నారు, రకరకాల మందులు వాడినారు, రకరకాల జ్యూసులు వాడినారు, రకరకాల ఆహార పదార్థాలు వాడినారు. అయినప్పటికీ కూడా ఆరోగ్యం అనేది అరకొరవగానే ఉంది. అంతేకాదు, ఇంకొక భయంకరమైనటువంటి విషయం, కాటి కాపరి చెప్పినటువంటి విషయం ఏంటంటే, గురువుగారు ఒకప్పుడు ఒక మనిషి చనిపోతే అతన్ని కాల్చడానికి 3-4 గంటల్లో పూర్తయిపోయేది, ఇప్పుడు 7 గంటలు పడుతుంది. శరీర భాగాలన్నీ కాలినాక కూడా ఇంకా ఏముందని చూస్తే ఇంతలావు సున్నపు ముద్ద బయటపడుతుంది, ఆ ముద్ద కరగడం లేదు, కాలడం లేదు అని. బొనికలు ఎముకలు మొత్తం కరిగిపోయినప్పటికి కూడా ఆ సున్నపు ముద్ద కాలడం లేదంటే ఎన్ని రకాల మందులు ఈరోజు పొట్టలో జీర్ణ వ్యవస్థలో ఉండి ఆటంకం కలిగిస్తున్నాయో చూడండి. మనిషి మేల్కుంటే కోలుకుంటాడు, లేకపోతే లైఫే లేదు. ఎందువల్లంటే కరోనా రాకముందు స్వైన్ ఫ్లూ అని, లేకపోతే ఇది మనకు రక్తహీనత అని, ప్లేట్ కౌంట్ తగ్గుతుందని ప్రతి సంవత్సరం రకరకాల ఫ్లూలు వస్తుండే. అది పోయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలోకి వచ్చే రకరకాల వేరియేషన్స్. ఇంకేం చెప్పారు, చివరికి చేతులు ఎత్తేసి దీంతో ఎవరైనా కానీ పోటీ పడవలసిందే, చేసేది ఏమి లేదు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, దాని యొక్క రూపాన్ని మార్చుకొని వస్తుంది, కాబట్టి దీనికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంతటితో అయిపోలేదు. అదే కరోనా ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్. 18-20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలే గుండెపోటుతో మరణిస్తూ ఉంటే పెళ్ళేంటి, పిల్లలేంటి, భవిష్యత్తు ఏంటి? అందమైన భార్యను చేసుకొని అందమైన 2 బిడ్డలు ఉన్నాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకముందే మరణించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఇటీవల కాలంలో బెంగళూరు లాంటి మహానగరాల్లో వాతావరణం పొల్యూషన్ అయిపోయి చివరికి అక్కడ శ్వాస తీసుకోలేనటువంటి శ్వాస సంబంధమైన సమస్యలతో తిరిగి వస్తున్నారు. అది ఢిల్లీకి కూడా వ్యాపించింది. ఇటీవల కాలంలో మనకు హైదరాబాద్లో కూడా చూస్తే అదే పరిస్థితి, వేప చెట్లు మొత్తం కూడా మాడిపోయినాయి. రోజు రోజుకు ఈ తీవ్రతలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మనకు భారతీయ సనాతన ఋషులు ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య యోగ విద్య. యోగా అనేది ఎవరి జీవితంలోకి అయితే తీసుకెళ్తారో వారు మాత్రం కనీస కాలమైనా జీవించే అధికారం ఉంది, అవకాశం ఉంటుంది ఆరోగ్యం విషయంలో. కాబట్టి అంతమించి మరొక మార్గమే లేదు. యోగ విద్య అనేది ప్రతి పిల్లవాడికి, ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి అవసరమే. కాబట్టి భవిష్యత్ రోజుల్లో యోగా నేర్చుకున్న ప్రతి ఒక్కరు, సాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేల మందికి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బతకాలంటే యోగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దయచేసి ఇక మీదటైనా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి యోగా సెంటర్లకు వెళ్ళండి, యోగా నేర్చుకోండి, సాధన చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన కుటుంబ సభ్యుల్లో మనం కొంతకాలం బతుకుండాలి, మనం కొంతకాలం మన కుటుంబ సభ్యులను చూసుకోవాలి. కాబట్టి దయచేసి మీ అందరూ మా యొక్క ఆధ్యాత్మిక భారతీయ యోగ విద్యలోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయుష్తో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.